of women in the age group of 12 to 45 years. Women's hormones are out of balance because these sexual hormones are not produced in the quantities. This problem is arising. It is causing problems with menstrual periods and make it difficult to conceive. Menstrual periods, irregular periods రావడం వల్ల అట్లాగే తద్వారా గర్భం రాకపోవడానికి కారణం అవుతున్నదన్నమాట. సో it is leading to infertility. If it is neglected, if they don't take treatment, they have to face infertility. What are the main features? That is no ovulation, అంటే వాళ్ళకి అండోత్పత్తి జరగదు. రెండోది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్, అట్లాగే యాక్ని అండ్ ఇర్సిటిజం. యాక్ని అంటే ముఖం మీద ఇట్లా మొటిమలు వస్తాయి. అండ్ ఇర్సిటిజం మీన్స్ ఎక్కువ ఎయిర్ గ్రో అవుతుంది అనమాట బాడీ మీద, అది ఇర్సిటిజం అంటారు. అంటే వాళ్ళకి ఒకసారి ఫేస్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏమేమి వాటికి దారి తీస్తుంది అనేది మనం చూద్దాం. బట్ మెయిన్గా పీసీఓడి అంటే ఈ ఓవ్యులేషన్ జరగకుండా వాటి ప్లేస్లో ఆ పాలిక్యులర్ గ్రోత్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం, ఆ టాపిక్ లోకి. మీకు ఇక్కడ ఒక పెట్టారు చూడండి, ఒక డయాగ్రామ్ పెట్టారు. ఆ డయాగ్రామ్ లో చూసారా, ఈ రైట్ సైడ్ ఉన్నది మామూలుగా అయితే ఆ ఫాలోపియన్ ట్యూబ్ కి ఫింబ్రియా లాగా ఉంటాయి. వాటిలో ఒక ఓవమే ఉండాలి, కానీ అక్కడ 4-5 ఓవమ్స్ కనబడుతున్నాయి. అవి ఏమిటవి? దే ఆర్ నాట్ ద మెచ్యూర్డ్ ఓవమ్స్. మెచ్యూర్డ్ ఓవం అయితే ఒకటే రిలీజ్ అవుతుంది. ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక ఓవమే అది రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ చూపిస్తున్న చూడండి, 4 చూపిస్తున్నాయి, అంటే దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్ ఓవమ్స్. అందులో దాంట్లో ఆ పాలికల్సే కానీ అందులో ఓవం లేదు రియల్ గా. దీన్నే మనం సిస్ట్స్ అంటాం. పాలిసిస్ట్ అంటే ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ 1 ఉంది కాబట్టి పాలిసిస్ట్ అంటాం. అట్లాగే వాటిని మన తెలుగులో నీటి తిత్తులు అని కూడా అంటారనమాట. ఒకసారి మనం ఈ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దాన్ని మనం పరిశీలించినట్లయితే మెయిన్గా ఇది 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి, వాట్ ఆర్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఇన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ద యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ ఇన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇన్ మేల్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ దట్. మనం ఇప్పుడు ఇది పీసీఓడి ప్రాబ్లం ఫర్ ఫిమేల్స్ ఓన్లీ. డోంట్ థింక్ ఇట్ ఈస్ టూ అక్కరింగ్ ఇన్ మేల్స్. పీసీఓడి ప్రాబ్లం రిగార్డింగ్ ఫిమేల్స్ ఓన్లీ. So what are the primary organs in the female reproductive system? Ante a pair of ovaries are the primary sex organs. And what are the accessory sex organs? Ante avi uterus, fallopian tubes, cervix, vagina, ivi accessory sex organs. In addition to it, it is having external genitalia antam. They are
labia major and labia minor and clitoris. These are external genitalia of the female reproductive system. They are actually equal to a pair of testes and penis. Atlagi you may get doubt, what are the primary sex organs? Primary sex organs in case of males are a pair of testes and a pair of seminal vesicles, prostate gland, urethra and penis. కాబట్టి ఇవి ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్, ఏ పేర్ ఆఫ్ టెస్టిస్. యాక్సరీ సెక్స్ ఆర్గాన్స్, ఏ ప్రైమరీ వాట్ ఆర్ కాల్డ్ ఏ పేర్ ఆఫ్ seminal sacs and a prostate gland, urethra and penis. These are axillary sex organs in male reproductive system. So now our point is, what is PCOD? ఈ PCOD అంటే మనం క్లుప్తముగా దీన్ని చెప్పుకోవాలనుకుంటే, ఈ మెచ్యూర్డ్ ఓవం రిలీజ్ కాకుండా ఈ అదర్ ఇమ్మెచ్యూర్డ్ ఓవమ్స్ కాదు, అవి ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకని? బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి మనకి సంభవిస్తూ ఉంది. మెయిన్ గా వీటి లక్షణాలు ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వాళ్ళకి మామూలుగా ఎవ్రీ 28 days ఆర్ 30 days కి మెన్స్ట్రువల్ పీరియడ్ రావాలి, సైకిల్ కంప్లీట్ కావాలి కదా. అట్లా ఉండదు. 3 నెలలకో 4 నెలలకో యావరేజ్ తీసుకుంటే, అవుట్ ఆఫ్ 12 months in a year they are getting only 8 or 9 periods. Like that is the one condition. And also they are developing acne and hirsutism. Acne means మొటిమలు, hirsutism అంటే ఎక్కువ ఎయిర్ గ్రోత్ రావడం అన్నమాట. And they are unable to conceive. సంతానోత్పత్తికి జరగడానికి వీలు లేకుండా, కన్సీవ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మెచ్యూర్డ్ ఓవం రిలీజ్ కాదు కాబట్టి దానివల్ల సంతానోత్పత్తి జరగదు. దట్ ఈస్ లీడింగ్ టు ఇన్ఫెర్టిలిటీ, వ్యంధ్యత్వానికి దారితీస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్. ఓవులేషన్ అంటే అండోత్పత్తి. అంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే, ఓవులేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ గ్రాఫియన్ పాలికిల్ in the ovary ruptures and the ovum is released into abdominal cavity. ఈ గ్రాఫియన్ పాలికిల్ రప్చర్ అయినప్పుడు ఓవము రిలీజ్ అవుద్ది. మన ఓవరీ నుంచి ఓవం రిలీజ్ అవుద్ది. అది అక్కడి నుంచి మన ఆబ్డోమిన్ క్యావిటీలో నుంచి ఈ యూట్రస్ యొక్క ఫాలోపియన్ ట్యూబ్ యొక్క వేడలాంటి ఆర్గాన్స్ ఉంటాయి, ఫిమ్రియే. దాని ద్వారా అది ఫాలోపియన్ ట్యూబ్స్ లోకి వెళ్తుంది. జనరల్ గా జరిగేటువంటి ఓవ్యులేషన్ ప్రాసెస్. కాబట్టి ఈ పాలికిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? ఇక్కడ మీకు ఇచ్చిన డయాగ్రామ్స్ చాలా మా సిస్టమ్ గురించి ఇచ్చారు, కానీ మనకు అవన్నీ అవసరం లేదు. జనరల్ గా ఎట్ ది age of 7 or 8 months of a female baby in mother's womb, there are about 3 to 4 million of follicles. 7-8 నెలల వయసు ఉన్నటువంటి ఒక ఫిమేల్ బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 3 నుంచి 4 million, అంటే 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటాయి. చైతన్య, ఈ ఫిగర్ ఇట్లాగా అటు పెట్టు. ఎప్పుడైతే డెలివరీ జరుగుద్దో ఆ ఫిమేల్ బేబీకి డెలివరీ అయినప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 million ఫాలికిల్స్, అంటే 10 లక్షల ఫాలికల్స్ ఉంటాయి. అట్లాగే వెన్ దే ఆర్ గెటింగ్ మెనార్క్ ప్యూబర్టీ, అంటే ది ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఆఫ్ ది ఫిమేల్ చైల్డ్,
ఇది కాల్డ్ మెనార్క్. మనం రజస్సులో అంటాం కదా. అప్పుడు 1 million ఫాలికల్స్ అలా కూడా ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు ఓన్లీ 3 to 4 lakh ఫాలికల్స్. ఆ విధంగా ఆ ఫస్ట్ పీరియడ్, దట్ ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ ఏ ఫిమేల్ చైల్డ్ is called menarche. The life between the period and this female reproductive period ends with menopause. కాబట్టి ఈ మెనార్క్ మామూలుగా మనకి 12 to 15 years మధ్యలో ప్రథమ రజస్వలు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుద్ది ఫాలికల్స్ అనేది మనం చూద్దాం. అందుకనే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇందులో మెయిన్ గా మనకి హైపోథాలమస్, యాంటీరియర్ పిట్యూటరీ పార్ట్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఓవరీస్ ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడంలో హైపోథాలమస్, ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క పూర్వ భాగము, అట్లాగే ఓవరీస్, 2 ఓవరీస్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మామూలుగా మనకి యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్ నుంచి 6 రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎందుకని మనకి పిట్యూటరీ గ్లాండ్ ని ఇట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్ అన్నాం. మిగతా అన్ని గ్లాండ్స్ ని, ఎండోక్రైనల్ గ్లాండ్స్ ని అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ మాస్టర్ గ్లాండ్. ఈ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్ నుంచి 6 రకాలైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అవి ఏంటంటే, ఒకటి గ్రోత్ హార్మోన్, రెండోది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, అట్లాగే ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, అట్లాగే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్స్. ఇవి మనకు కావాల్సినవి. ఈ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ నుంచి ఇవి వస్తాయి, FSH అండ్ LH. అండ్ లాస్ట్ వన్ ఇస్ ప్రొలాక్టిన్. ఈ మొట్టమొదటి 5 హార్మోన్స్ కూడా ఇవి ఇంపార్టెంట్. ఇవి మిగతా ఎండోక్రైనల్ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి దే ఆర్ కాల్డ్, ఫస్ట్ 5 హార్మోన్స్ ఆర్ కాల్డ్ ట్రోపిక్ హార్మోన్స్. The last one is prolactin. Prolactin is for the ejecting of milk అన్నమాట. మిల్క్ డెలివరీ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కోసం చేసేటువంటి హార్మోన్. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓన్లీ 5 హార్మోన్స్ ఆర్ కాల్డ్ ట్రోపిక్ హార్మోన్స్ which are very essential, and prolactin is in case of females only. Okay. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్యూబర్టీ అయిపోయిన తర్వాత ఈ అండోత్పత్తి జరుగుతుంది. అండోత్పత్తి జరగడానికి PCOD ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే సక్రమంగా ఈ పీరియడ్ వచ్చిన తర్వాత 14th డే నాడు ఓవం రిలీజ్ అవుద్ది. ఈ లోపు జరిగేటువంటి చేంజెస్ ఏంటంటే, 5వ రోజు నుంచి 14వ రోజు మధ్య ఈ ఫాలిక్యులర్ అన్ని ఫాలికల్స్ లో కూడా చేంజ్ జరుగుతూ ఉంటది. ఒక్కొక్క నెల నుంచి ఒకసారి రైట్ సైడ్ ఓవరీ నుంచి రిలీజ్ అవుద్ది, ఒకసారి నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్లో లెఫ్ట్ సైడ్ ఓవరీ నుంచి ఓవం రిలీజ్ అవుద్ది. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ గోయింగ్ ఇన్ దిస్ ప్రొసీజర్ అంటే, ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మొత్తం ఎపిసోడ్ లో hypothalamus, anterior pituitary part and a pair of ovaries are participating. హైపోథాలమస్ నుంచి వచ్చేటువంటిది what we call GnRH, gonadotropic releasing hormone, GnRH.
ఇది హైపోథాలమస్ నుంచి సెక్రీట్ అవుద్ది. సెక్రీట్ అవ్వడం వల్ల యాంటీరియర్ పిట్యూటరీ పార్ట్ లో ఉన్నటువంటి మనం ఏదైతే ఈ హార్మోన్స్ ఇందాక చెప్పుకున్నామో ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్, ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్, అవి అక్కడి నుంచి స్టిమ్యులేట్ అవుతాయి. ఆఫ్టర్ hypothalamus is producing the GnRH, that is the gonadotropic releasing hormone. అది ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పుడు యాంటీరియర్ పిట్యూటరీ పార్ట్ లో ఉన్నటువంటి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఆ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ స్టిమ్యులేట్ అయినప్పుడే ఈ ఫాలికల్స్ ఓవం గా డెవలప్ అవుతాయి. ఈ ఫాలికల్స్ ఓవం గా డెవలప్ అవడానికి మెయిన్ గా ముందు ఎఫ్ఎస్హెచ్ ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి. అందులో మనం చూస్తే అందులో కూడా స్టేజెస్ ఉంటాయి. ఎలా చైతన్య, అది నేను పెట్టిన డయాగ్రామ్ పెట్టామా ఒకసారి? ఇది చూడండి, ఇది ఈ ఫస్ట్ది ఈ జెర్మీలియల్ లేయర్, ఈ లోపల ఉన్నటువంటి ఓవరీలో అండాశయంలో ఆ జెర్మైనల్ లేయర్ ఎపిథీలియం నుంచి ఫాలికల్స్ డెవలప్ అవుతాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే ప్రైమార్డియల్ ఫాలికల్. ప్రైమార్డికల్ అంటే తెలుసు మనకి, మనం యోగాలో ప్రైమార్డియల్ స్పేస్, ది అబ్సల్యూట్ స్పేస్ ఇస్ ప్రైమార్డియల్ అంటాం. అట్లాగే దిస్ ఈజ్ ప్రైమార్డియల్ ఫాలికల్, ప్రాథమికంగా అన్నిటికన్నా ముందు ఉండేటువంటిది అనమాట. దాని నుంచి ప్రైమరీ ఫాలికల్ డెవలప్ అవుతుంది. అంటే అక్కడ ఆ లోపల ఉన్నటువంటి కణజాలం డెవలప్ అయ్యి ఆ ప్రైమరీ ఫాలికల్ డెవలప్ అవుతుంది. ప్రైమరీ ఫాలికల్ నుంచి దాని తర్వాత చూడండి, దట్ ఈజ్ వెస్కులార్ ఫాలికల్. ఈ వెస్కులార్ ఫాలికల్ దగ్గర నుంచి ఈ ఓవం యొక్క సైజు పెరుగుతూ ఉంటది. ప్రాథమికంగా ఈ ప్రైమరీ ఫాలికల్లో వచ్చేటప్పటికే అది ఆల్మోస్ట్ ఒక 10 మైక్రాన్స్ ఉంటది. ఇక్కడికి వచ్చేటప్పుడు దాని సైజ్ పెరుగుతూ 20, 30 మైక్రాన్స్, 40 మైక్రాన్స్ అవుద్ది. వెస్కులార్ ఫాలికల్ నుంచి కిందకి వచ్చేటప్పటికి మనం దాని కింద ఉన్నటువంటిది గ్రాఫియన్ ఫాలికల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఈ గ్రాఫియన్ ఫాలికల్ లో మెచ్యూర్డ్ ఓవం మెచ్యూర్ అయి ఉంటది. ఆ మెచ్యూర్డ్ ఓవం లేకపోవడం వల్లనే మిగతా మన ఎట్ ది టైం మనకు ఒకసారి ఎన్ని ఫాలికల్స్ రిలీజ్ అవుతాయంటే ఈ క్రమంలో 10 to 12 ఫాలికల్స్ ఆర్ కమింగ్. ఇందులో ఒక ఓవం బాగా డెవలప్ అవుద్ది. దట్ ఈజ్ కాల్డ్, ఆ డెవలప్డ్ ఓవం ఎక్కడ ఉంటుందంటే గ్రాఫియన్ ఫాలికల్స్ ఉంటుంది. సో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ద వన్ సైంటిస్ట్ నేమ్డ్ ఆర్డి గ్రాఫ్. అందుకని బై హిజ్ నేమ్ ఇట్ వాజ్ కాయిన్డ్ యాజ్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఈ గ్రాఫియన్ ఫాలికల్ తర్వాత డెవలప్ అయ్యి కార్పస్ హెమరాజియం గా, అంటే అక్కడ ఈ బ్లడ్ వెజల్స్ డెవలప్ అవుతాయి. బ్లడ్ కూడా అక్కడ డెవలప్ అవుతుంది అనమాట. బ్లడ్ కూడా ఉంటది అనమాట. అందులో ఈ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదంతా ఓవరీలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ నుంచే వస్తుంది. అట్లా ఇక్కడ వరకు ఏదంటే మనకి ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ జరుగుద్ది ఓవరీస్ లో. ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ జరగడం వల్ల ఓవేరియన్ హార్మోన్స్ ఆర్ 2, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఈ ఫాలికులర్ స్టిమ్యులేట్ హార్మోన్ ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ వల్ల ఇక్కడ వరకు జరుగుద్ది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పస్ హెమరాజియం ఫామ్ అయింది. ఆ తర్వాత కార్పస్ లూటియం ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి కార్పస్ లూటియం ఫామ్ అవడానికి దట్ ఈస్ కాల్డ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఉపయోగపడుద్ది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రొజెస్టరాన్ సెక్రెట్ చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఏమో ఈస్ట్రోజన్ హార్మోన్ కి సెక్రెట్ చేయడానికి ఉపకరిస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ హార్మోన్ ప్రొజెస్టరాన్ సెక్రెట్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ రెండు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్. వీటన్నిటిని మన ఏవి రెగ్యులేట్ చేస్తున్నాయంటే ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ ఏది రెగ్యులేట్ చేస్తున్నాయంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ GnRH, అది రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూ ఉంటది. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఈ GnRH ఎప్పుడు
ప్రతి 2 గంటలకి కొంత సర్క్యూట్ జరుగుతూ ఉంటది. ఈవెన్ టుడే అవర్ సైంటిస్ట్స్ we are unable to what mechanism it is, some pulsatile ఒక పల్సెస్ మోడల్‌లో రిలీజ్ చేస్తూ ఉంటది. ఆ జీఎన్ఆర్‌హెచ్ హార్మోన్ బై హైపోథాలమస్. అది ఎట్లా రిలీజ్ చేస్తది అనేది కూడా ఇట్ ఈస్ ఎ బయోలాజికల్ క్లాక్ ఈస్ దేర్. అది ఎట్లా ఏ విధంగా ఏ ప్రొసీజర్‌లో అది రిలీజ్ అవుద్ది అనేది ఈవెన్ నౌ scientists are unable to find. There is no exact mechanism to be known. So that is about this follicular and LH stimulating hormone. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 10 to 12 ఫాలికల్స్ ఉంటాయి. ఈ 10 to 12 ఫాలికల్స్ లో ఒక మెచ్యూర్డ్ ఓవం అయితే బాగానే ఉంటది. ఆ టైంలో ఇఫ్ ద కపుల్స్ కన్సీవ్ ఫర్టిలైజేషన్ మే టేక్ ప్లేస్. ఆ టైంలో అంటే ఇప్పుడు 14th డే నుండి ది మెచ్యూర్డ్ ఓవం రిలీజ్ అవుద్ది. అది ఫెలోపియన్ ట్యాబ్లెట్స్లోకి వస్తుంది. అప్పటి నుంచి 14 తర్వాత ఇట్ విల్ స్టే ఫర్ 24 to 48 hours. అంటే 1 నుంచి 2 రోజుల వరకు అది ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటుంది. ఇఫ్ ద ఫెర్టిలైజేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్, వాట్ విల్ హ్యాపెన్? ఆఫ్టర్ 14 days ది మెన్స్ట్రువల్ సైకిల్ ఇది రిపీటెడ్. ఫెర్టిలైజేషన్ అయితే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ మెన్సెస్ రాకుండా that fertilization and other process, it is converted into a zygote, then embryo, like that. ఆ విధంగా ఆ ఫెర్టిలైజేషన్ జరిగితే అది జైగోట్ గా ఫామ్ అవుద్ది, లేకపోతే పీరియడ్ వచ్చేసి ఈ విధంగా జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. అయితే ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఫిమేల్స్ లో ఏం జరుగుతుంది? ఈ సిస్ట్స్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. ఎక్కువ డెవలప్ అయ్యి మెచ్యూర్డ్ ఓవం డెవలప్ కావట్లేదు. గ్రాఫియన్ పాలికల్ నుంచి మెచ్యూర్డ్ ఓవం డెవలప్ కాకుండా అది మనం కనుక వాళ్ళు అల్ట్రాస్కాన్ లో చూస్తే ఇందాక మనం చూసినటువంటి డయాగ్రామ్ లో ఉన్నట్టుగా 4-5 ఒక చిస్సు లాగా కనపడతాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ ది ఎంటైర్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది మనకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇది ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ 5 to 10% ఉమెన్లో ఈ ప్రాబ్లం ఉంది. అట్లాగే ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్స్ 12 to 45 years. ఎందుకంటే 12 చెప్పారు, ఎందుకంటే నౌ ఇన్ యుఎస్ ది ప్యూబర్టీ టైమ్ ఈజ్ at 8 years also. యుఎస్ లో ఎస్పెషల్లీ 8 ఏళ్లకే ఈ ప్యూబర్టీకి వచ్చేస్తున్నారు ఆడపిల్లలు, బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ కండిషన్స్. 8 years కి వస్తున్నారు. సో ఇట్ ఈస్ సమ్వాట్ అలార్మింగ్. ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో జనరల్ గా 12 years కి రావాలి, 12 to 15 years మధ్యలో ఉండాలి. మన దేశంలో కూడా ఇట్ ఆల్మోస్ట్ 10 నుండి 11 రాగానే చాలా మంది ఆడపిల్లలు రైతులు అవడం జరుగుతూ ఉన్నది. వాట్ దే ఆర్ టెల్లింగ్ దిస్ కాదర్వల్లి a biologist, because of using these refined milk and milk products. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారంటే ఎక్కువ పాలు ఇవ్వడం కోసం ఈ పాడి పరిశ్రమలో లేకపోతే ఈ గేదెల్ని ఆవుల్ని వీళ్ళు పెంచే వాళ్ళు ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్స్ వాటికి ఇస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఆ పాలు మనం తాగడం వల్ల అవర్ ఫిమేల్ బేబీస్ ఆర్ గెటింగ్ ప్యూబర్టీ ఎర్లియర్. ఆ విధంగా ఎర్లియర్ గా వస్తుందని చెప్పేసి అది ఒక చెప్తారు. హి హాజ్ ప్రూవ్డ్ ఇట్. ఇట్ ఈస్ ట్రూ. సో నౌ వి సీ what are the causes for PCOD. ఇప్పుడు కాజెస్ లో మనం చెప్పుకున్నదే వస్తుంది. నార్మలీ ది ఓవరీస్ మేక్ ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ అండ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మేల్ సెక్స్ హార్మోన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ హెయిర్ గ్రోత్ రావడం అనేది మేల్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లో మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. బోత్ ఇన్
ఫిమేల్స్ లో ఎలా ఉంటుందో అట్లాగే మేల్స్ లో కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుద్ది. మేల్స్ లో టెస్టోస్టెరాన్ 80% టెస్టోస్టెరాన్ అండ్ 20% ఈస్ట్రోజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాగే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న స్మాల్ అమౌంట్ ఆఫ్ మేల్ హార్మోన్స్ దే ఆర్ కాల్డ్ ఆండ్రోజన్స్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ టెస్టోస్టెరాన్. దానివల్ల వీళ్ళకి ఎయిర్ గ్రోత్ ఇన్ ద